లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. అది మాకు ఖురాన్ అనేది మా లైఫ్లో మేము చూడలేదు, ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. అది అలా కిటికీలో పరిగేసి మేము పరిగెత్తాం. ఇది అయిపోయిన ఒక 4-5 రోజుల తర్వాత ఈ పక్కన మాస్క్ పక్కన ఉండే ఒక ఆవిడ, మన ఇంట్లో పనిచేసే సాబిరా బీవి అని ఒక ఆవిడ వచ్చేసి ఈ బుక్ని చూసి, అల్లా దిస్ ఇస్ అమ్మా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఖురాన్ అమ్మా అంది. ఓ ఖురానా, ఆ మాస్క్ నుంచి ఒకవేళ నీళ్ళల్లో వచ్చిందేమో అనుకుని అక్కడికి వెళ్ళి అడిగాం, ఇదేమండి ఇది మీదా అని. వాళ్ళు చూసి, ఇదేదో ఏన్షియంట్ ఖురాన్గా ఉందమ్మా, ఇది ఖురానే, మాకు అర్థం కావట్లేదు, ఇది కావాలంటే పెట్టేసాలండి అని అన్నారు. కావాలంటే పెట్టేసాలంటే మనకు వచ్చింది, ఇది మనకు వచ్చిన ట్రెషర్ ఇది అని చెప్పేసి నేను, లేదండి మేము పెట్టుకుంటామండి, తీసుకొచ్చేసాం. అప్పుడు డౌన్ టౌన్, ఇది ఐ డోంట్ నో వెదర్ యూ షుడ్ పుట్ దిస్, బట్ చూసి చూడండి, ఇట్ షుడ్ నాట్ కాంప్లికేట్. డౌన్ టౌన్ హిందూలో ఎయిర్ ఇండియా క్యాప్టెన్ గెట్స్ అ ఖురాన్ యాజ్ అ గిఫ్ట్ ఫన్ సునామీ అని వేశారు హెడ్లైన్స్లో. ఓకే, వచ్చింది. ఎందుకంటే అంతకుముందు ఒక ఎమర్జెన్సీ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది ఈయనకి ఫ్లైట్లో, అందుకనే అక్కడ ఉన్న ఆ ప్రెస్ ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్ ప్రెస్, వాళ్ళు కెప్టెన్ చంద్రశేఖర్ ఇక్కడ బీచ్ సైడ్లో ఉన్నారు అని తెలిసి ఆయన ఇంటికి ఫోన్ చేసి అడిగారు, హౌ ఇస్ ఇట్ అని, కెప్టెన్ అని. ఐఎమ్ బ్లెస్డ్ విత్ ద ఖురాన్ అన్నారు ఆయన. ఇక అది అలా వచ్చేసింది అనమాట. ఓకే, అది ఎవరెవరు ఈ ట్రిప్లికేన్లో ఉన్న హాజీఆర్స్ వీళ్ళందరూ వచ్చారమ్మా, మేము ఖురాన్ చూడగలమా అని. చూసి రండి, మీ పాదం ఇంట్లో పడితే ఇట్స్ వెరీ నైస్, ప్లీజ్ కమ్ అని చెప్పి తీసుకెళ్ళమని ఆయన ఇలా నన్ను చెప్పించారు, ఎలా జరిగింది ఏమిటేనని. చెప్తున్నప్పుడు, అమ్మ మీ ఇద్దరిలో ఎవరు ముస్లిం అని అడిగారు మా ఇద్దరిని. ఎందుకు అడుగుతున్నారు అలాగా అన్నాను. లేదు, ఇంటి ముందు ఓ పక్కన జీసస్ ఉంది, ఓ పక్కన మాషా అల్లా అని ఉంది, డోర్లో ఉంది, పైన ఈస్ట్ ఎంట్రన్స్లో ఉంది చూడండి, ఓ పక్కన మహాలక్ష్మి పెట్టారు, మీరు ఎవరమ్మా అన్నారు. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, గుడ్ హ్యూమన్ బీయింగ్స్, దట్స్ వై వీఆర్ బ్లెస్డ్, ఆ ముగ్గురు మమ్మల్ని కాపాడు ఉంటారు ఒకవేళ అని అన్నాను. సరేనమ్మా అని చెప్పి అది తీసుకోబోతున్నారు ఆయన వెళ్ళిపోయేటప్పుడు. ఎందుకు తీసుకెళ్తున్నారండి అన్నాను. నాకు తెలియదు కదా, దానికి కుంకాలు పసుపులు పెట్టి నేను భగవద్గీత పక్కన పెట్టాను దాన్ని. ఐ డోంట్ నో హౌ టు టేక్, ఐ కెప్ట్ ఇట్ బికాజ్ ఇట్ ఇస్ అ హోలీ బుక్ అని చెప్పేసి పెట్టారనమాట. దెన్ ఈసారి అమ్మ ఇది మేము తీసుకెళ్తామమ్మా అన్నారు. ఎందుకండి అన్న. ఇది మీకు అవసరం లేదు కదమ్మా అన్న. నాకు చాలా కోపం వచ్చేసింది. అవసరం లేదా, అక్కడ పెట్టేయండి అని చెప్పి. దెన్ అల్లా డిడ్ నాట్ మైండ్ కమింగ్ టు మై హౌస్. వెనకాల మాస్క్ ఉంది, అయ్యో అక్కడికి వెళ్ళాలని ఆ మాస్క్ అలా వెళ్ళాల్సింది మన ఇంటికి వచ్చింది. ఇట్స్ అ ట్రెషర్ ఫర్ మీ. యూ టీచ్ మీ హౌ టు రెస్పెక్ట్ ఇట్, I will respect. Your parents said Allah is God. My parents said Krishna, Rama, Anjaneyu, Mahalakshmi అని మాకు నేర్పించారు. Somebody's was taught Jesus Christ is God. ఈ మూడు మనం పెట్టిన పేర్లు. There is one supernatural power up above, yes, exactly, who is taking care of everything and everybody. naturally. ఇవి మనం పెట్టిన పేర్లు ఇవి. యూ టీచ్ మీ హౌ టు రెస్పెక్ట్ ఇట్. ఐ విల్ కీప్ దట్ ఇన్ మై హౌస్. ఐ విల్ నాట్ గివ్ దిస్ టు యూ అని అన్నాను. ఆయన అయితే అసలు 90 years ఆయనకి, 85-90 years వాళ్ళు వచ్చారు మన ఇంటికి. ఒక 10-15 మంది వచ్చారనమాట. ఈ జమాత్ నుంచి వచ్చుంటారు, ట్రిపుల్ కేన్ నుంచి. అంటే ఇది విని ఇది చూడాలని వచ్చారు పాపం వాళ్ళు. అది తీసుకెళ్తామన్నప్పుడు నేను అన్నాను, ఐ విల్ నాట్ గివ్ దిస్, టీచ్ మీ హౌ టు కీప్ ఇట్ అని అంటే అప్పుడు చెప్పారు, అమ్మ ఇంటికి ఎదురుగా పెట్టండి, చాలా మంచి జరుగుతుంది మీకు. దిస్ ఇస్ గాడ్ హెస్ బ్లెస్డ్ యూ అమ్మ, మీరు బాగా చూసుకుంటారు దాన్ని, మీరు ఇంట్లోనే పెట్టుకోండి అని చెప్పేసి బ్లెస్ చేసి వెళ్ళారు. యూ కెన్ టేక్ అ షాట్ ఆఫ్ ది ఖురాన్. ఇప్పటికీ ఒక పక్కన దీపం వెలిగించి మా ఆయన యూనిఫామ్ వేసుకుని ఫ్లైట్ ఆపరేట్ చేసే ముందు ఆ ఖురాన్ అలా ఒక నిమిషం టచ్ చేసి వెళ్తారు ఇప్పటికీ. ఒకసారి వెళ్దాం ఖురాన్ Yes, దగ్గరికి. you can see please. it. Yeah. Come. Yeah, you should take the off. This is the Quran andi. My husband operated at least 85 to 95 Hajj flights. ఓకే, So
ఇది యాక్చువల్లీ ఇంత ఇంత పెద్దది ఉండిందండి, ఇప్పుడు ఉప్పు నీళ్ళలో అలా చిన్నదైపోయింది. ఓకే. దిస్ ఇస్ ద ఖురాన్ విచ్ కేమ్, వి డోంట్ నో వెదర్ ఇట్ కేమ్ ఫ్రమ్ ఇండోనేషియా ఇది సునామీ వచ్చినప్పుడు సునామీ వచ్చినప్పుడు వచ్చింది. మేడం వాళ్ళ ఇంట్లోకి వచ్చింది అనమాట, బీచ్లో నుంచి. అంటే ఏ కంట్రీలోదో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఎవరు పంపించారో తెలియదు అనమాట. నిజంగా చాలా అంటే చాలా భద్రంగా దీన్ని దాచుకున్నారు మేడం. దాచి భద్రంగా పెట్టుకుని వాళ్ళు చెప్పారు, నీట్గా ఉన్నప్పుడు ముట్టుకోండి, చెప్పులు వేసుకుని పట్టుకోకూడదు అని. ఇదేమో ఆయన హజ్ ఫ్లైట్ ఆపరేట్ చేసినప్పుడు ఓకే. ఆయన వెళ్ళి జమ్ పానీ, ఓకే. ఈ ఈ ఖురాన్, ఈ తమిళ్ బుక్స్, ఇంగ్లీష్ బుక్స్ గిఫ్ట్గా ఇస్తుంటారు. హజ్ ఫ్లైట్స్, ఫ్రీ ఫ్లైట్స్, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఆపరేట్ చేసినప్పుడు హీ యూస్ టు బ్రింగ్ జమ్ పానీ అవన్నీ అనమాట. ఇది మీ గ్లాస్ చేయించారు? ఇది నేను చేయించి అలా పెట్టాను, ఎందుకంటే పట్టుకుంటే అలా ఊడిపోతుంది. అసలు ఇది ఓపెన్ అవడానికి లేదా? ఓపెన్ అవుతుంది, ఇలా ఇలా ఎత్తితే తీసుకోవచ్చు. అది ఓపెన్ అవుతుంది. ఈ గ్లాస్ ఓపెన్ అవుతుందా? అవదు. లేదు, ఇది మొత్తం ఎత్తాలి. ఎత్తితే దాని ఒక స్టాండ్ ఒకటి ఉంది, ఓకే. ఆ స్టాండ్ మీద పెట్టాను అనమాట. ఒక నిమిషం మీరు మీరు అది ఎత్తండి, నేను స్టాండ్ పట్టుకుంటా. ఏదో ఎవరో ఒకళ్ళే పట్టుకోవాలి. హౌ డు నో ప్రాబ్లం. అల్లా కాపాడింది మమ్మల్ని. ఐఎమ్ సో బ్లెస్డ్ టుడే ఐ థింక్. ఎస్, ఒకసారి మీరు టచ్ చేయొచ్చు. ఇప్పటికీ ఆయన ఫ్లైట్ ఆపరేట్ చేసేటప్పుడు యూనిఫామ్ వేసుకుని అక్కడ దీపం వెలిగించి పూజ రూమ్ లో వచ్చి ఒక నిమిషం ఇలా. ఎన్ని ఇయర్స్ అయింది మేడం ఇది వచ్చి? అదే సునామీ రోజున వచ్చింది కదండి, ఆల్మోస్ట్ ఒక 20 20 ఇయర్స్ నుంచి. గ్రేట్. నిజంగా ఇది వాళ్ళకే తెలుస్తుంది ఏం రాశారు, ఏం రాసిందో ఏమో తెలియదు. అందుకే అంతమంది వచ్చారు చెన్నై మొత్తం దీనికోసం వచ్చి చూసి మాకు ఇవ్వండి ఇవ్వండి అని. ఇప్పటికీ వచ్చి చాలా మంది మాకు వి హ్యావ్ వండర్ఫుల్ ముస్లిం ఫ్రెండ్స్. దే విల్ కమ్ అండ్ దే విల్ డూ నమాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అండ్ గో. హౌ బ్లెస్డ్ వి ఫీల్, యూ హ్యావ్ నో ఐడియా. వాహ్, గ్రేట్. మా ఆయనకి ప్రాణం ఇది. పెడదాం గ్లాస్. పెట్టండి. అల్లా అండ్ వినాయక, సరస్వతి, లక్ష్మి, అవునండి, ముగ్గురు ఉన్నారనమాట. గ్రేట్. నేను ఇదేంటి మేడం? అది రియలా? వాచ్మెన్ పెట్టుంటుంది, రియల్ కాదు. ఓకే. సో నిజంగా నేను చూసిన హౌస్లో చాలా న్యాచురల్గా అనిపించిన హౌస్, అట్ ది సేమ్ టైం చాలా హార్ట్ టచింగ్. చాలా ఉన్నాయి ఈ ఇంటితో కనెక్షన్స్, బ్లెస్సింగ్స్ కొన్ని చెప్పలేము అనమాట. నో వర్డ్స్. దట్స్ గ్రేట్. సో ఫైనల్లీ ఎనీహౌ నిజంగా మేడం ఐఎమ్ సో బ్లెస్డ్, థ్యాంక్ఫుల్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా విషయాలు ప్లెజర్ టు మాట్లాడారు. మీట్ యూ మ్యామ్. ఐ థింక్ మేడం ఫస్ట్ తెలుగు ఇంటర్వ్యూ, ఇంతవరకు తెలుగులో ఎక్కడ ఇంటర్వ్యూ కూడా లేదు. చాలామంది ఆమె గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎవరైనా తెలియచేస్తారు అంటే అది ఓన్లీ రోషన్ వల్ల అవుతుంది, సుమన్ టీవీ వల్ల అవుతుంది అని చెప్పారు. కాబట్టి సార్ మేడంని ఎట్టకేళ్ళకి పట్టుకోవాల్సి వచ్చింది. దాదాపు ఒక 2 years నుంచి అడుగుతున్నాను. నాకు మీ ఇంటర్వ్యూస్ నేను చాలా చూశాను, చాలా హోమ్లీగా, చాలా ఒక యాంకర్, ఒక ఆర్టిఫిషియల్గా కాకుండా మీరు చాలా ఆప్యాయతగా అడిగే ప్రశ్నలు, అందరికీ పంచుకునే విషయాలు నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.